నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ రెంట్ రూల్స్ 2026 అని కొత్తగా స్టార్ట్ చేసింది. ఇకపై ల్యాండ్ లార్డ్స్, టెనెంట్స్ నుండి సెక్యూరిటీ డిపాజిట్గా కేవలం 2 నెలల అద్దె మాత్రమే తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా లక్షలు తీసుకోవడానికి వీల్లేదు. ఇప్పటిదాకా ల్యాండ్ లార్డ్స్ తమ టెనెంట్స్ నుంచి చాలా పెద్ద మొత్తంలో సెక్యూరిటీ డిపాజిట్గా తీసుకునేవారు. ఇక అట్లా తీసుకోవడానికి వీల్లేదు. ఇప్పటి నుంచి అట్లా తీసుకోవడానికి వీల్లేదు. కేవలం 2 నెలల అద్దె మాత్రమే సెక్యూరిటీ డిపాజిట్గా తీసుకోవాలి కిరాయిదారు నుంచి. ఈ రోజు నుంచి ప్రతి రెంటల్ అగ్రిమెంటు తప్పనిసరిగా ఆన్లైన్లో అంటే డిజిటల్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ ఇంటర్నెట్ నుంచో, ల్యాప్టాప్ నుంచో, డెస్క్టాప్ నుంచో కంపల్సరిగా రెంటల్ అగ్రిమెంటు డిజిటల్ రూపంలో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ అగ్రిమెంటు రెంట్ కావాలని అన్నప్పుడు ఎంత డిపాజిట్ తీసుకుంటున్నారో క్లియర్గా రాయాలి. మెయింటెనెన్స్ ఎప్పుడెప్పుడు చేస్తున్నారో ల్యాండ్ లార్డ్ రాసి తీరాలి. ప్రతి రెంటల్ అగ్రిమెంటు డిజిటల్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా. ఇది లేకపోతే ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఇల్లు ఖాళీ చేయించడానికి ల్యాండ్ లార్డ్ టెనెంట్కి కంపల్సరీగా నోటీస్ ఇచ్చి తీరాలి. ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి లేదు. ఇల్లు ఇన్స్పెక్ట్ చేయడానికి కూడా ముందుగా టెనెంట్కి చెప్పి ఇల్లు ఇన్స్పెక్ట్ చేయడానికి రావాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా నేను ఇంటి ఓనర్ని, నేను ల్యాండ్ లార్డ్ని, నా ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఎంక్వైరీ చేస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వచ్చి తనిఖీ చేస్తాను అనడానికి వీల్లేదు. ల్యాండ్ లార్డ్ టెనెంట్కి ఇన్ఫామ్ చేయాలి. పలానా రోజున ఇన్ని రోజుల ముందు ఇల్లు ఇన్స్పెక్ట్ చేయడానికి వస్తున్నాను అని ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేసిన తర్వాత టెనెంట్ కన్సెంట్ తీసుకున్న తర్వాత అప్పుడే ఆ ఇల్లు ఇన్స్పెక్ట్ చేయడానికి వెళ్ళాలి. అంతేగాని నేను ల్యాండ్ లార్డ్ని, నేను ఇంటి ఓనర్ని, నా ఇష్టం వచ్చినట్టుగా ఇన్స్పెక్ట్ చేస్తాను, ఇష్టం వచ్చినట్టుగా తనిఖీ చేస్తాను అని అనడానికి వీల్లేదు. ఈ కొత్త రూల్స్ ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ వచ్చేసినాయి. కేంద్ర ప్రభుత్వం ఈ రూల్స్ పెట్టింది. కాబట్టి దయచేసి ల్యాండ్ లార్డ్, టెనెంట్ ఈ కొత్త రూల్స్ని పాటించండి. కష్టాల నుంచి బయటపడండి.